ముందు వీడియోలో సాలెవాడు విష్ణు రూపంలో తన మిత్రుడు వడ్రంగి చేసిన గరుడ వాహనం మీద రాజకుమార్తె సుదర్శని పడుకునే గది ముందు డాబా మీద దిగాడు. ఆమె వెంటనే లేచి నమస్కరించి, స్వామి, నా మీద దయించి ఇలా రావడానికి కారణమేమిటి అని అడిగింది. అప్పుడు విష్ణు రూపంలో ఉన్న సాలెవాడు, ఓ సుదర్శన, నేను నీకోసమే వచ్చాను, నన్ను కౌగిలించుకో అన్నాడు. స్వామి, మీరు దేవుడు, నేను మనిషిని, మనకెలా కుదురుతుంది అని సుదర్శన అంది. ప్రియా, నువ్వు నా భార్య అయిన లక్ష్మివి, నీకు గుర్తులేదా? శాపం వల్ల నువ్వు మనిషిగా పుట్టడం, మనకు కొద్ది కాలం ఎడబాటు కలగటం జరిగింది. నేను మనిషి రూపంలో కొంతకాలం నీకు భర్తగా ఉన్న తర్వాత శాపం పోతుంది, కనుక మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. రాజకుమార్తె చాలా సంతోషపడి అతనికి భార్య కావడానికి ఒప్పుకుంది. ఇలా చాలా రోజులు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో సాలివాడు తన గరుడ వాహనం మీద రాజకుమార్తె దగ్గరకు వచ్చి తెల్లవారే ముందు ఎవరికీ కనిపించకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు. వెళ్లే ముందు వాడు రాజకుమార్తెతో తాను వైకుంఠానికి పోతున్నానని, మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పేవాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. కొంతకాలం తర్వాత రాజకుమార్తె చెలికత్తెలు రాజకుమార్తె దగ్గరకు ఎవరో వచ్చిపోతున్నారని కనిపెట్టి రాజుగారికి తమ నిర్లక్ష్యం తెలిస్తే శిక్షిస్తారని భయపడి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, మహారాజా, మాకు అభయం ఇవ్వండి, మేము మీకు ఒక విషయం చెప్పాలి అన్నారు. సరే, ఇచ్చాను, మీరు చెప్పేది చెప్పండి అన్నాడు రాజు. మహారాజా, మేము రాజకుమార్తె సుదర్శనను చాలా జాగ్రత్తగా చూస్తున్నప్పటికీ ఎవరో ఆమె దగ్గరికి వచ్చిపోతున్నారు. వాడు ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో మాకు తెలియడం లేదు. వాడు మెట్లెక్కి రాజకుమార్తె గదికి పోవడం లేదు. అలా చేస్తే మాకు తెలుస్తుంది. వాడు తలుపు దగ్గర నుండి రావడం లేదు. అక్కడ కాపలా వాళ్ళు ఉన్నారు. మేము రాత్రి 10 గంటల దాకా రాజకుమార్తెతోనే ఉండి ఆమెను పడుకోబెట్టి వచ్చేస్తాం. తిరిగి తెల్లవారుజామున 5 గంటలకు ఆమె దగ్గరికి వెళ్తాం. ఈ మధ్య సమయంలో ఆమె పిలిస్తే తప్ప ఆమె పడుకునే గదిలోకి వెళ్ళం. ఆ వచ్చేవాడు ఆ సమయంలోనే వస్తూ ఉండాలి. ఎలా వస్తాడో ఎలా పోతాడో ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇది నిజం. ఆ తర్వాత మీ ఇష్టం అన్నారు రాజకుమార్తె చెలికత్తెలు. ఈ విషయం విని మంచి వంశంలో పుట్టి కూడా తన కుమార్తె చెడ్డదారి తొక్కిందని రాజు చాలా బాధపడ్డాడు. ఇందులో మీ తప్పేమీ లేదు. ఆడపిల్లను కన్నవారికి అన్నీ కష్టాలే కదా, ఎవడో దుర్మార్గుడికి చావు దగ్గర పడుతుంది అనుకుంటూ రాజు తన భార్య దగ్గరికి వెళ్ళి తాను విన్నదంతా చెప్పాడు. రాణి ఏడుస్తూ తన కుమార్తె గదికి వెళ్ళి, వంశానికి చెడ్డ పేరు తెచ్చిన దౌర్భాగ్యురాల, నీ మానం పోగొట్టుకున్నావా? నీ దగ్గరికి వచ్చే ఆ అల్పాయుష్కుడు ఎవరు అంది. రాజకుమార్తె సిగ్గుతో తలదించుకొని తల్లికి నారాయణుడు గరుడ వాహనం మీద తన కోసం వచ్చిపోతున్న విషయం చెప్పింది. ఈ అద్భుతమైన కథ విని రాణికి చాలా సంతోషం కలిగింది. ఆమె ఒళ్ళు గగురు పొడుస్తూ తన భర్త దగ్గరకు పోయి, మీరు ధన్యులు, మన కులదైవమైన నారాయణమూర్తి ప్రతి రాత్రి మన అమ్మాయి కోసం వస్తున్నాడట. అది లక్ష్మీ అవతారమట. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. ఇవాళ రాత్రి మనం కిటికీ దగ్గర నుంచి నారాయణమూర్తి దర్శనం చేసుకుందాం. ఆ దేవుడు మనలాంటి సామాన్య మనుషులను పలకరించడనుకోండి అంది. రాజుకు కూడా చాలా సంతోషం కలిగింది. ఆ పగలంతా ఆయన చాలా కష్టంగా గడిపాడు. రాత్రి అయ్యింది. రాజు రాణి కిటికీ దగ్గరికి చేరి ఆత్రంగా ఆకాశం వైపు చూడసాగారు. శంకు, చక్ర, గద, పద్మాలు పట్టుకొని సాలెవాడు గరుడు వాహనం మీద రావడం వారికి కనిపించింది. సంతోషంతో రాజు రాణితో, ప్రపంచంలో మనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు. లక్ష్మినే మనం కడుపులో మూసాం. సాక్షాత్తు నారాయణమూర్తే మనకు అల్లుడయ్యాడు. మన కోరికలు నెరవేరాయి. మన అల్లుడి బలంతో నేను ప్రపంచమంతా గెలుస్తాను అన్నాడు. ఇది జరిగిన కొంతకాలానికి విక్రమసేన చక్రవర్తి మనుషులు సుప్రతీవరము నుంచి పన్ను తీసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి గారి మామగారు కావడంతో సుప్రతీవర్మ చక్రవర్తి దూతలకు మర్యాద చేయలేదు. వాళ్ళు కోప్పడి, రాజా, పన్ను కట్టే సమయం దాటిపోయినా నువ్వింకా కట్టలేదు. విక్రమసేన మహారాజు కోపం కారుచిచ్చి లాంటిది. ఏ దేవుడో నిన్ను కాపాడతాడనుకుంటున్నావా అన్నారు. రాజు వాళ్ళ బెదిరింపును ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు చక్రవర్తి దగ్గరికి తిరిగి వెళ్ళి తమకు జరిగిన అవమానాన్ని చాలా ఎక్కువగా చేసి చెప్పారు. విక్రమసేన మహారాజు తనతో ఉన్న రాజులందరినీ వెంటబెట్టుకొని
పెద్ద సైన్యంతో సుప్రతీవర్మ పాలించే దేశం మీదకు యుద్ధానికి వచ్చాడు. అతను ప్రజలను బాధించడం మొదలుపెట్టగానే భయపడిన ప్రజలు పునర్వర్ధనానికి వచ్చి రాజభవనం ముందు గట్టిగా కేకలు వేశారు. అయినా రాజు కదలలేదు. త్వరలోనే విక్రమసేనుడు పునర్వర్ధనానికి వచ్చి నగరాన్ని చుట్టుముట్టాడు. మంత్రులు, పూజారులు రాజు దగ్గరికి వచ్చి ఆలస్యం ఎందుకు అని అడిగారు. రాజు నవ్వుతూ, బాధపడకండి, శత్రువును నాశనం చేసే దారి నాకు తెలుసు. రేపు ఉదయానికల్లా ఈ పని జరగడం మీరే చూస్తారు అన్నాడు. ఆయన తన కుమార్తె సుదర్శనను పిలిపించి ఆమెతో మధురంగాను గౌరవంగాను, అమ్మా, నీ భర్త బలం చూసుకొని నేను శత్రువుతో యుద్ధం తెచ్చుకున్నాను. అందుచేత ఈ రాత్రి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు తెల్లవారేసరికల్లా శత్రునాశనం అయ్యేలా చూడు అన్నాడు. సాలివాడు ఆ రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు రాజకుమార్తె అతనికి సంగతంతా చెప్పింది. వాడు నవ్వుతూ, ప్రియా, హిరణ్యకశిపుణ్ణి, కంసుణ్ణి చంపిన నాకు సామాన్య మనుషుల్ని చంపడం ఎంత? నా చక్రాయుధంతో శత్రువులను నాశనం చేస్తానని నీ తండ్రికి చెప్పు అన్నాడు. సుదర్శన గర్వంతో ఈ మాట తన తండ్రికి చెప్పింది. ఆయన చాలా సంతోషపడ్డాడు. మర్నాడు ఉదయానికల్లా విక్రమసేనుడు చనిపోతాడని, ఆయన సొత్తు ఎవరికి దొరికితే వారు ఉంచుకోవచ్చని రాజు నగరంలో చాటింపు వేయించాడు. ప్రజలు సంతోషించారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.